హాయ్ అండి. ఈరోజు స్వీట్ స్టాప్ స్టైల్‌లో ఎంతో టేస్టీగా ఉండే కార బూందీ అనేది తయారు చేసి చూపిస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బావుంటదండి. మనం సేమ్ బయట కొన్న టేస్ట్ అయితే ఉంటుంది. ఇక తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇలాగా శనగపిండి అనేది జల్లించుకోవాలండి. మీరు ఎంత కావాలనుకుని తీసుకుంటున్నారో అంత తీసుకొని, అయితే ఒక కప్పు గాని, 2 కప్పులు గాని ఇలా తీసుకొని నేనైతే ఇక్కడ ఒక కప్పున్నర అయితే తీసుకున్నాను. అరకప్పు అయితే బియ్యం పిండి అనేది వేసుకోవాలండి మనకి. చక్కగా భలే క్రిస్పీగా అయితే ఉంటాయి. బియ్యం పిండి అనేది కంపల్సరీగా వెయ్యాలి. అలా అయితేనే మనకి చక్కగా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో లైట్‌గా సాల్ట్ వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలండి. ఎందుకంటే మనం తర్వాత ఇంకా వేసుకోవాలి కదా! అందుకని జస్ట్ వేసామా లేదా అన్నట్టు వేసుకొని, వాటర్ అనేది వేసుకొని గరిటె జారుడుగా పిండి అనేది కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా! ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము మిక్సీలో కొంచెం జీలకర్ర, లైట్‌గా ఒక స్పూన్ పంచదార, వెల్లుల్లి వేసుకొని ఇలా ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నూనె అనేది హీట్ అయింది. ఇప్పుడు బూందీ అనేది ఇలాగా బూందీ గరిటె ఉంటే ఇలా వేసుకొని, లేకపోతే చిల్లుల గరిటె అనేది ఉంటుంది కదా! అలా అయినా వేసుకొని బూందీ అనేది రెడీ చేసుకోవాలి. మనకి నూనె అనేది బాగా హీట్ ఉండాలి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మనకి హీట్ అనేది ఉంటేనే బూందీ అనేది కరెక్ట్‌గా వస్తుంది. లేకపోతే సరిగ్గా రాదు. కానీ ఇవి మనకు బాగా వేగాలండి. కలర్ వచ్చేంత వరకు, మరీ కలర్ కాకపోయినా కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని, మనం అవి తీయగానే మనకి మంచి కలర్ అయితే వస్తుంది. ఇలా మొత్తం అంతా వేసుకోవాలి. బూందీ ఫస్ట్ బాగా వేగాలి, లేకపోతే మెత్తబడిపోతుంది. అందుకని ఇలా బాగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్‌గా ఉండాలి. ఇది మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటే మనకి బూందీ అనేది చాలా చక్కగా వస్తుంది. చూసారు కదా! ఇలా మొత్తం అంతా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బూందీ అనేది ఒక చిల్లుల పళ్ళెంలో గానీ, పేపర్ మీద గానీ వేసుకుంటే నూనె ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మంచిగా పీల్చుకునిద్ది. మనకి నూనె అనేది తగలకుండా ఉండిద్దనమాట. ఇలాగ ఇప్పుడు మొత్తం బూందీ అంతా వేసుకున్నాం గదండీ! ఇప్పుడు ఇదే ఆయిల్‌లో చక్కగా ఇప్పుడు పల్లీలనేవి వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు మన ఇష్టమండి. ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు. చాలా బావుంటాయి కదా! పల్లీలనేవి పంట కింద తగిలి భలే టేస్ట్ అయితే ఉంటుంది కదా! ఇందులో మనము ఇంకా పుట్నాల పప్పు కూడా లైట్‌గా వేయించుకొని వేసుకోవచ్చు. మన ఇష్టం అది. నేనైతే ఇక్కడ పుట్నాల పప్పు ఏమీ వేయలేదు. ఓన్లీ ఒక పల్లీలు మాత్రమే వేసుకున్నానండి. ఇలా వేసుకొని కరివేపాకు కూడా బాగా వేయించుకోవాలి నూనెలో. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసుకున్న వెల్లుల్లి ముద్ద ఉంది కదండీ! అది కూడా వేసుకొని, కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి, టేస్ట్‌కి సరిపడా సాల్టు, టేస్ట్‌కి సరిపడా కారం అనేది వేసుకొని, వెల్లుల్లి మొత్తం కరిగేటట్టు మొత్తం కలుపుకోవాలండి ఇలా చేత్తో. ఇలా 2 చేతులతో గానీ, లేకపోతే ఇలా గరిటె సాయంతో గానీ చక్కగా మొత్తం వెల్లుల్లి మొత్తం కరిగేటట్టు కలుపుకోవాలి. ఎందుకంటే అది ముద్దగా ఉంటది కాబట్టి, ఒక్కొక్కసారి అది కలవదు కాబట్టి, మనం చేత్తో ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకి మొత్తం అంతా కలిసి చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాది. నిజంగా స్వీట్ స్టాప్ స్టైల్‌లో అయితే ఉంటాదండి. పక్కాగా చెప్తున్నాను. టేస్ట్ సూపర్‌గా ఉంటది. ఎందుకంటే ఇందులో మనం షుగర్ అనేది ఒక స్పూన్ వేసాం గదా! భలే కారం కారంగా, తీయగా ఉంటాది. చాలా అంటే చాలా బావుంటాదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎవరైనా సరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఈ కారబూందీ అనేది. బయట కొంటే బోలెడు రేటు, అందులోని ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు కదా! ఇలా మనం అప్పటికప్పుడు ఫ్రెష్‌గా అయితే చేసుకోవచ్చండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో